ఈ ఎండాకాలం అంతా కూడా నేను బాగా అలవాటు చేసుకున్నదేంటంటే చెరుకు రసం తాగడమే. అంటే ఇదివరకు చెరుకులైతే ఇష్టంగా తినే రోజులున్నాయి కానీ, ఎప్పుడు కూడా చెరుకు రసం అంతగా తాగిందే లేదు. నేను అయితే హాస్పిటల్‌కని వెళ్ళాము. అది రిటర్న్ వచ్చేసరికి మాకు ఈ షాప్ అయితే కనిపించింది. సో, అక్క వాళ్ళు ఏంటంటే ముందుగానే టేస్ట్ చేసారట. టేస్ట్ అయితే బాగుందని నాకు కూడా టేస్ట్ చేయించాలని తీసుకెళ్ళింది. ఇది మనకి పిఠాపురం వెళ్ళే రూట్ ఉంటుంది కదా! అక్కడ అచ్చిపేట జంక్షన్ దాటిన తర్వాత క్షత్రియ రెస్టారెంట్ ఉంటుంది కదా! దానికి అపోజిట్‌లో అయితే ఈ షాప్ ఉంది. ముందుగా చెరుకు రసం తాగేటప్పుడు అక్కడ రాసిన యూజెస్ అన్నీ నా చేత చదివించింది అక్కయితే. సో, టేస్ట్ అయితే చాలా బావుంది. హెల్త్ వైస్ కూడా మనకు చాలా మంచిది. ఈ ఎండాకాలంలో మనం కొద్దిగా చల్లబడాలి అంటే ఈ చెరుకు రసం తాగాల్సిందే అని అనిపించింది. అది తాగిన తర్వాత కొద్దిగా నానబెట్టిన సబ్జా గింజలు వేశారు. కొద్దిగా ఒక బద్ద నిమ్మరసం అయితే పిండిన తర్వాత అందులో చెరుకు వేశారు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందనిపించింది. ఫస్ట్ టైమ్ టేస్ట్ చేసినా కూడా టేస్ట్ అయితే బాగుంది. బయట షాప్‌లో ఎలా ఉంటుందో తెలీదు కానీ ఇది సేంద్రియంగా చేస్తారంట. ఆ మిషన్ ఐస్ అది వేయకుండా మిషన్‌లోనే అది చల్లబడి వస్తుందంట. మరి హెల్త్ వైస్ కూడా మంచిగా అనిపించింది. చేయడం కూడా నీట్‌గా చేశారు వాళ్ళైతే. మీరు కూడా ఈ రూట్ అంటా వెళ్తే మాత్రం తప్పనిసరిగా ఈ షాప్ దగ్గర అయితే మాత్రం టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఛానెల్‌ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళా చెప్తున్నాను. చెరుకు రసం ఇష్టపడే వాళ్ళు మాత్రం ఈ పిఠాపురం వెళ్ళే రూట్ అంటా వెళ్తే గనుక గుర్తుపెట్టుకొని మరి చెరుకు రసం టేస్ట్ చేయండి.